టాక్ అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆయనకి పెద్ద కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ 4-5 వచ్చేసినాయి. చాలామంది ఈరోజు కదిలిస్తే జనసేన వాళ్ళే నాయకులే వివేదించిన వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకప్పుడు నా కులం కూడా నాకు ఉపయోగపడకపోతే నేను మిమ్మల్ని ఏం చేయాలని అడిగాడు. రెండో అంశం మన మాటల్లో ఇప్పుడేమో అడుగుతున్నాడు, హేపో మీ కులం మీరుంటే ఎంత పోతే ఎంత, నేను కుల నాయకుడిని కాదలుచుకోలేదు అన్నాడు. అంటే ఈ కాంట్రడిక్షన్ ఎందుకు? రెండో అంశం, తులసిరెడ్డి గారు ముందుకు వచ్చి చెప్పలేకపోయారు, కానీ అసలు నేను ముఖ్యమంత్రి కాదలుచుకోవట్లేదు. కానీ ఫస్ట్లో ఏం చెప్పాడు, 14లో ఏం చెప్పాడు, 19లో ఎందుకు చెప్పాడు? నీ ప్రోగ్రెసివ్ థాట్ ఇదంతా కూడా 2014లో నువ్వు ఎవరితో కలిసావు? కమ్యూనిస్టులు, మాయావతి, బహుజనులతోటి, సమాజం సోషలిస్ట్ లైన్లో ఉండాలని కోరుకునే కమ్యూనిస్టులతోటి నువ్వు కలిసి ప్రయాణం చేసావు. ఇప్పుడు ఎవరితోటి ఉన్నావు? నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తున్నావు. మొన్న మాటలు ఏం మాట్లాడాడు, అసలు ఆర్ఎస్ఎస్ వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసా అని నాకు తెలిసి మంగళగిరిలో మాట్లాడాడు. ఉండొచ్చేమో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రహ్మాండంగా హోల్ టైమర్స్గా ఉండొచ్చు, వాళ్ళకి అనేకమైన సంఘాలు ఉండొచ్చు, వాళ్ళు హోల్ టైమర్స్గా బ్రహ్మాండంగా బీజేపీకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. కమ్యూనిస్టులు ఈరోజు మాజీలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి చెగువేరాని గురించి మాట్లాడినతను, ఒకసారి సోషలిస్ట్ సోవియట్ రష్యాను గురించి మాట్లాడినతను, ఒకసారి ప్రపంచ శ్రామిక విప్లవాలను గురించి మాట్లాడినతను, ఒకసారి సాయుధ పోరాటం గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత బహుజనుల గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత కమ్యూనిస్టులతో మాట్లాడిన వ్యక్తి, ఈరోజు నేను ఆర్ఎస్ఎస్ తోడిపోతున్నానంటే ఈ కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి ఎవరికి వస్తుంది? మా గాదన్న చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా సమాధానం. అదే అరుసుమల్లి గారు ఎందుకు చెప్తారు? ఆయనకి ఏం అవసరం? గమనిస్తూ ఉంటాడు. ఎస్, ఇందాక నేను అన్నాను, ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టుకున్న తర్వాత కులానికి పుట్టుండొచ్చు, ఆ కులంలో ఉండుండొచ్చు, కానీ దాన్నే పూసుకొని పోతానంటే అది పెంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంట అంటే వాసన వస్తూనే ఉంటుంది, కడుక్కుంటూ పోతూ ఉండాలా, దాన్ని వదిలేసుకోవాలి. కానీ నువ్వు వదిలేసుకున్నావా? నువ్వు ఓడిపోయిన తర్వాత పార్టీ పెట్టకుండా, నువ్వు బీజేపీని తెలుగుదేశాన్ని పార్టీ పెట్టకుండా నువ్వు వాళ్ళని గెలిపించినప్పుడు, గెలిచిన వాళ్ళని మళ్ళీ ఓడగొట్టడం కోసం నువ్వు వేరే వాళ్ళతో కలిసినప్పుడు, ఆ తర్వాత ఇంకొక ఎన్నికల్లో నువ్వు అసలు ఒక జైల్లో ఉంటే ఆడదాకెళ్ళి వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నువ్వే డిక్లేర్ చేసుకొని బీజేపీ వస్తే నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానని, నీ రోడ్ మ్యాప్ ఎంత నువ్వెంత వస్తే నా దారిలోకి రమ్మని ఆయన డిక్లేర్ చేసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం ఏంటి? నాకు తెలిసి నిజంగా ఏమైనా అధికారులు ఉన్నాయా? డిప్యూటీ సీఎం అంటే తన పార్టీ టూరిజం మంత్రిని తిట్టడమా?